2026లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ ఏది? గూగుల్. 2026లో గూగుల్ 94.8 బిలియన్ సందర్శనలతో అగ్రస్థానం నిలిచింది. దాని తర్వాత స్థానంలో యూట్యూబ్, ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ 5.5 బిలియన్ సందర్శనలతో మొదటి 5 స్థానాల్లోకి ప్రవేశించింది. ఇక ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు బలంగా ఉన్నాయి. ఈ ధోరణులు శోధన, వీడియో మరియు ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు వినియోగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ హనుమాన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు హనుమాన్‌ను ప్రారంభించారు. నిర్మాణాత్మక, దీర్ఘకాలిక ప్రతిస్పందన వ్యవస్థ ద్వారా వన్యప్రాణుల భద్రతను, గ్రామీణ సమాజాలను రక్షించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఆవాసాల నష్టం, పట్టణ విస్తరణ, వాతావరణ మార్పు మరియు అటవీ అంచు వ్యవసాయ ఒత్తిళ్ల కారణంగా ఏనుగులు, చిరుతలు మరియు అడవి పందులు జనావాసాల్లోకి ప్రవేశించే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చొరవ తీసుకోబడింది. స్టార్టప్ బ్లింక్ యొక్క ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ IBEI 2026 ప్రకారం 100 పరిపూర్ణ స్కోరుతో ఏ దేశం మొదటి స్థానం నిలిచింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్టార్టప్ బ్లింక్ ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ IBEI 2026ను విడుదల చేసింది. ఇది జాతీయ వ్యాపార వాతావరణంను 0 నుంచి 100 స్కేలుపై అంచనా వేస్తుంది. నియంత్రణ, మూలధన యాక్సెస్, పన్నులు, మౌలిక సదుపాయాలు మరియు ప్రపంచ బహిరంగత వంటి ప్రాథమిక వ్యాపార పరిస్థితులను ఈ IBEI కొలుస్తుంది. దీనిలో మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ 100 స్కోరుతో నిలిచింది. ఇక రెండవ స్థానంలో సింగపూర్, మూడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ నిలిచాయి. ఇక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 54వ స్థానంలో ఉంది. భారతదేశం 85వ స్థానంలో ఉన్న చైనా కంటే ముందుంది. భారత రైల్వేలు ఏ ఇనిషియేటివ్ కింద ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ RCT వ్యవస్థను ప్రారంభించారు. 52 వారాల్లో 52 సంస్కరణలు, 52 రిఫార్మ్స్ ఇన్ 52 వీక్స్. కేంద్ర రైల్వే మంత్రి భారతీయ రైల్వే ఇనిషియేటివ్ 52 వారాల్లో 52 సంస్కరణల కింద ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ను ప్రారంభించారు. ఇది రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ పనితీరును పూర్తి కంప్యూటరీకరణ మరియు డిజిటలైజేషన్కు హామీ ఇస్తుంది. ప్రయాణికులు ప్రయాణ సమయంలో లేదా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఏ ప్రదేశం నుంచి అయినా ఆన్లైన్లో క్లెయిమ్లను దాఖలు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైలింగ్ నుంచి కేస్ ట్రాకింగ్ వరకు మొత్తం వ్యవస్థ డిజిటలైజ్ చేయబడింది మరియు కృత్రిమ మేధస్సు ప్రారంభించబడింది. ఇటీవల వార్తలో కనిపించిన ఇంద్రావతి నది ఏ నదికి ఉపనది? గోదావరి నదికి. ఇంద్రావతి నది గోదావరి నదికి ప్రధాన ఉపనది. ఇది తూర్పు కనుమల పశ్చిమ వాలుల్లో ఒడిశాలోని కలహండి జిల్లా నుంచి ఉద్భవించింది. ఇది పశ్చిమ దిశగా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది. కొన్ని ప్రదేశాల్లో మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది. దాని 535 కిలోమీటర్ల కోర్సులో ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. దీనిని బస్తర్ జీవనాధారం అని పిలుస్తారు. భారతదేశపు మొట్టమొదటి స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ SIM ఎక్కడ ప్రారంభించబడింది? త్రిపుర. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ త్రిపురలో భారతదేశం మొట్టమొదటి రాష్ట్ర ఇన్నోవేషన్ మిషన్ను ప్రారంభించింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు బలమైన, సమగ్రమైన మరియు ప్రాంత నిర్దిష్ట ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలను నిర్మించడంలో సహాయపడటానికి ఇది దీర్ఘకాలిక సంస్థాగత వ్యవస్థ. ఇది ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమ మరియు పౌర సమాజం మధ్య భాగస్వామ్యాలను
ప్రోత్సహిస్తుంది. తమిళనాడులోని మొట్టమొదటి డార్క్ స్కై పార్కు ఎక్కడ ప్రారంభించబడింది? కొల్లి హిల్స్. తమిళనాడు ఆస్ట్రో టూరిజంను ప్రోత్సహించడానికి నామక్కల్ జిల్లాలోని కొల్లి హిల్స్లోని అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో తన మొదటి డార్క్ స్కై పార్కును ఆరంభించింది. 1.5 కిలోమీటర్ల వ్యాసార్థంలో అధిక ఎత్తు, దట్టమైన అటవీ విస్తీర్ణం మరియు కనిష్ట కాంతి కాలుష్యం కారణంగా కొల్లి హిల్స్ ఎంపిక చేయబడింది. ఈ పార్కు నక్షత్రాలు, గ్రహాలు, పాలపొంత గెలాక్సీ మరియు చంద్రుని స్పష్టంగా చూడటానికి వీలు కల్పిస్తుంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద, ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ భారత ప్రభుత్వానికి ప్రధాన అకౌంటింగ్ సలహాదారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఖాతాల విభాగీకరణ కోసం స్థాపించబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఖజానా నియంత్రణను నిర్వహిస్తుంది మరియు అంతర్గత ఆడిట్లను నిర్వహిస్తుంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేస్తుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కింద, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మార్చి నుంచి మే వరకు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది 1875లో స్థాపించబడింది మరియు భారత జాతీయ వాతావరణ సేవ. ఇది భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. భారతదేశం మరియు అంటార్కిటికా అంతటా పరిశీలన కేంద్రాలు ఉన్నాయి. అర్హత కలిగిన తయారీదారు దిగుమతిదారుల ఈఎంఐ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిక్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిక్ ద్వారా అర్హత గల తయారీదారు దిగుమతిదారుల పథకం అనగా ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్ అనే పథకాన్ని ప్రారంభించబడింది. ఈఎంఐ దిగుమతిదారులు క్లియరెన్స్ సమయంలో కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వస్తువులను క్లియర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి 31 మార్చి 2028 వరకు చెల్లుతుంది. ఇది వేగవంతమైన క్లియరెన్స్, ప్రాధాన్యత చికిత్స, వ్యాపారం చేయడంలో సౌలభ్యం మరియు దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది. ఇటీవల మస్కట్ నుంచి తిరిగి వచ్చిన భారత నావికాదళం యొక్క సాంప్రదాయకంగా నిర్మించిన కుట్టిన సెయిలింగ్ నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్వి కౌండిన్య. మార్చి 2, 2026న ఒమన్కు తొలి విదేశీ ప్రయాణం తర్వాత రక్షణ రాజ్య మంత్రి శ్రీ సంజయ్ సేత్ ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్వి కౌండిన్యను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఐఎన్ఎస్వి అనగా ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్. 20 మీటర్ల కుట్టిన చెక్క నౌక ఆధునిక బలగాలు లేకుండా అరేబియా సముద్రంలో ప్రయాణించింది. ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్టివల్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. నరేంద్ర మోదీ దార్శనికతతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026ను నిర్వహిస్తున్నది. ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్తో కలిసి నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాల కోసం పిఎం జన్మన్, దజ్గువా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ముఖ్యమైన కార్యక్రమాలు హైలైట్ చేయబడ్డాయి. ఫెయిర్ మార్కెట్లు, ప్రత్యక్ష అమ్మకాలు మరియు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. వికసిత్ కృషి ఆత్మనిర్భర్ భారత్ను ప్రమోట్ చేస్తూ న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో 3 రోజుల పూసా కృషి విజ్ఞాన్ మేళాను
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిర్వహించింది. ఇటీవల వార్తలో కనిపించిన నీలగిరి వుడ్ ఫ్యూజియన్ ఏ ప్రాంతానికి చెందినది? పశ్చిమ కనుమలు. ఇటీవల అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పు వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి నీలగిరి వుడ్ ఫ్యూజియన్ ఆవాసాలు పశ్చిమ కనుమల్లోని కొన్ని వివిక్తి ప్రాంతాలకే పరిమితం కావచ్చని హెచ్చరిస్తున్నది. ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమల్లోని ఒక స్థానిక పావురం జాతి. ఇది పెద్దదిగా ముదురు రంగులో ఉంటుంది. దాని మెడపై విలక్షణమైన చదరపు నమూనా ఉంటుంది. ఇది ఎత్తైన ప్రదేశాల్లో తేమతో కూడిన సతతహరిత, పాక్షిక సతతహరిత అడవులు మరియు షోలా అడవుల్లో నివసిస్తుంది. 30 km వైడ్ బ్యాండ్ గ్యాప్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెన్నైలో దేశీయంగా అభివృద్ధి చేసిన 30 కిలోవాట్ల వైడ్ బ్యాండ్ గ్యాప్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ను ప్రారంభించింది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, తిరువనంతపురం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మద్రాస్ మరియు లోకాస్ టీవీఎస్లతో కలిసి నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కింద అభివృద్ధి చేసింది. దీనిని ఐఐటి మద్రాసులో ప్రారంభించారు.